సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇతని గర్భంలో పునర్దత్తుని గుర్తులేమీ కనిపించడం లేదు. ఇతన్ని వృధాగా చంపామేమో. వృధా కాదు, వాస్తవానికి ఇతని జన్మ సార్థకమైంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, మనం యమరాజు రాజధాని శయ్యమణికి వెళదాం. అక్కడ మనకు పునర్దత్తుడు దొరుకుతాడు. వెళ్దాం. అగ్రజ, ఈ శంఖం ఎంత సుందరంగా ఉంది. చూడండి, రమణీయంగా ఉంది కదూ.
నేటి నుంచి ఇదే మా శంఖం అవుతుంది. ప్రతి ఒక్క యుద్ధంలోనూ దీనితోనే మేము యుద్ధఘోష చేస్తాం. ఇది పాంచజన్య శంఖంగా ప్రసిద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ పూరించబడుతుందో అక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. అగ్రజ, యమరాజు వద్దకు వెళదాం పదండి. ఎవరిదా అడుగుల సంబడి చిత్రగుప్త? ఎవడతడు? ముందుకు పడుతున్న అతని అడుగుల తాకిడికి యమపురిలోని నేల కూడా కంపించిపోతున్నది. వాడెవడయ్యుంటాడు? యమధర్మరాజా, మన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఏ జీవి ఇక్కడికి ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి ఆ వచ్చేవాడు మర్త్యలోకపు ప్రాణి అయ్యే అవకాశం లేదు. వేరే లోకం వాడై ఉంటాడు. వేరెవరు? అసురుడా లేక సురుడా? చెప్పలేను మహాశయ. ఆగండి. ఎవరు మీరు? ఇంతవరకు మిమ్మల్ని రానిచ్చిన ఆ దూత ఎవరు? మమ్మల్ని ఏ దూత రానివ్వలేదు. మేమే స్వయంగా వచ్చాం. స్వయంగా వచ్చారు? అది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఈ పార్థివ శరీరంతో ఇక్కడికి ఎలా రాగలిగారు? ఏ ప్రాణి తమ నిజ శరీరంతో ఇక్కడికి రావటం అన్నది ఎన్నటికీ జరగదు. కేవలం మరణానంతరమే ఆ జీవిని ఇక్కడికి తీసుకొస్తారు. మాకు మరణం అనే ప్రసక్తే లేదు. అందుకే ఇలా రావాల్సి వచ్చింది. ఎలాగో వచ్చేసాంగా, ఇక మమ్మ లోనికి వెళ్ళనివ్వు. మూర్ఖ బాలకులారా, మీకు అర్థం కావటం లేదు. ఇది యమపురి, పసివాళ్ళు ఆడుకునే ఆట స్థలం కాదు. మేము ఇప్పుడు ఆడుకోవడానికి రాలేదు. మేము యమరాజుల దర్శనార్థం వచ్చాం. మీ ముఖారవిందాలు చూస్తూ ఉంటే జాలి కలుగుతోంది. ఎవడో ఇరువురిని మభ్యపెట్టి ఇక్కడికి పంపించి ఉంటాడు. ఓరి వెర్రి బాలకులారా, నా పలుకు అర్థం చేసుకోండి. ఈ పార్థివ శరీరంతో యమధర్మరాజుల దర్శనం లభ్యం కాదు. కేవలం మరణానంతరమే జీవులకు వారి దర్శనం దొరుకుతుంది. అయితే మాకు మరణానంతరమే వారి దర్శనం దొరుకుతుందంటే తక్షణమే మీరు మమ్మల్ని చంపివేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపలేను. ఎందుకు? ఎందుకంటే ఏ ప్రాణినైనా ఎప్పుడు పడితే అప్పుడు మా ఇష్టానుసారంగా చంపటానికి వీల్లేదు. సకల ప్రాణులకు మరణం ముందే నిశ్చయం అయి ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు ఆ కాలయమున ఆజ్ఞానుసారం యమదూతలు ఆ ప్రాణి యొక్క ప్రాణాన్ని హరిస్తారు. అంతకంటే ముందు యమదూతలైనప్పటికీ ఏ జీవిని చంపలేరు. ఇప్పుడు సమస్య మహా జటిలమైపోయినది. నీవు మమ్మల్ని చంపవు, మేము మరణించనిదే లోనికి వెళ్ళలేం. కనుక ఓ పంచేయి. ఎలాగో మేం సజీవులుగా వెళ్ళలేం గనుక నీవు యమరాజుల చెంతకు వెళ్ళి వారిని ఇక్కడికి రమ్మని అర్థించు. ఎందుకంటే వారిని దర్శించడమే మా పరమావధి. నీవు అసాధ్యపు పలుకులు వచ్చిస్తున్నావు. నేను వారిని ఇక్కడికి ఎలా తీసుకురాగలను? అయితే వారిని నీవు పిలవలేవా? అసాధ్యం. పిలు, ఎలా పిలుస్తావో?